నెమలు చాలా ఉంటాయి. అసలు అవి ఎక్కడికి వెళ్ళిపోయాయో అర్థం కావట్లేదు. ఎంత ప్రశాంతంగా ఉండేదంటే మాకు చాలా ప్రశాంతంగా ఉండేది. పొద్దున్న లేస్తే కోడి కూతలతో కాదండి, మేము నెమలి కూతలతో లేచేవాళ్ళం. అంత ప్రశాంతమైన వాతావరణాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి? మేమందరం లీగల్గా అన్ని వెరిఫై చేయించుకొని కొనుక్కున్నాము. కొనుక్కునేటప్పుడు తెలీదా మరి బఫర్లో ఉన్నాయని? ఇప్పుడు మా రిజిస్ట్రేషన్స్ 1.5 year ఆపారు. ప్రీవియస్గా మేము కొనుక్కునే ముందు కూడా సేమ్ బఫర్ ఉంటుంది కదా, మరి అప్పుడు ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారు? ఒక కామన్ పీపుల్ కొనుక్కున్న తర్వాతనే ఈ రూల్స్ అన్ని ఎందుకు బయటకు వస్తాయి? తీసుకోక ముందుకు వెంచర్లు వేసిన వాళ్ళ దగ్గర కానీ, ఎవరైతే బిల్డర్స్ ఉన్న వాళ్ళ దగ్గర కానీ అప్పుడు ఎందుకు ఏ ఇష్యూ అవ్వదు? ఇప్పుడే ఎందుకు వస్తుంది? ఒక కామన్ పీపుల్ తీసుకున్న తర్వాత ఇష్యూ రావాల్సిన అవసరం ఏముంది? ఇది మేము ఒక్కటే చెప్తున్నాము, ఎవరు ఇల్లు కూల్చకుండా చేయండి, మేము సపోర్ట్ చేస్తాము. మీరు కూల్చి చేస్తే ఎవ్వరు దీనికి హెల్ప్ చేయరు, సపోర్ట్ చేయరు. మేము ఇలానే ఫైట్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మేము కష్టపడి సంపాదించుకున్న ఇల్లులు ఏది ఊరికే వచ్చినాయి కాదు, ఒక్క రోజులో వచ్చినాయి కాదు. ఇప్పుడు ఇట్లా తీసుకున్నా కూడా మేము ఎన్ని సంవత్సరాలు మేము కట్టుకోవాలి? ఈఎంఐ అయినా ఏదైనా కూడా ఈఎంఐ కట్టుకుంటూ ఒకవేళ వెళ్ళాల్సి వస్తే రెంట్ ఎక్కడ దొరుకుతుంది? రెంట్కి ఎట్లా కట్టుకోవాలి? ఈఎంఐకి ఎట్లా కట్టుకోవాలి? పిల్లల్ని చదివించుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్లో సిచ్యువేషన్స్కే బాధలు ఎన్నో ఉంటాయి. అవే భరించలేక అయ్యో ఎట్లా చూసుకోవడం అని మేము ఆలోచిస్తుంటే కొత్త బాధలు సృష్టిస్తున్నారండి. ప్రభుత్వము ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే సాల్వ్ చేయాలి, కొత్త బాధలు సృష్టించొద్దు. ఇప్పటికైనా ఎవరికి ఇబ్బంది పెట్టమని ఒక ప్రకటన ఇచ్చి ఇప్పటికైనా ఇది ఆపేసి జస్ట్ ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఇదే అండి, ఎవరికి ఇబ్బంది లేకుండా, డిమాలిషన్స్ లేకుండా చెయ్యండి. విగ్రహాలు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం. విగ్రహాలు ఏ ప్లేస్ లోనైనా పెట్టుకోండి, అది కాదనట్లేదు. బఫర్ లిమిట్స్ అండి, అసలు ఎఫ్టీఎల్ లిమిట్సే లేని వాటికి ఎందుకు ఇప్పుడు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? మ్యాప్స్ లేవంటున్నారు, ఆఫీస్కి వెళ్తే మ్యాప్స్ లేకుండా ఎక్కడి వరకు ఏది అనేది లేకుండా ఎట్లా మీరు ఈ సర్వే నెంబర్లు వస్తాయని చెప్పేసి నోటిఫికేషన్ ఎలా రిలీజ్ చేశారు? ఏవి లేకపోతే మ్యాప్స్ ఉండాలి కదా, డిపిఆర్ ఉండాలి కదా, అవన్నీ ఉంటేనే కదా ప్రజలకి తర్వాత ఇవ్వాల్సి వస్తుంది. ఏవి లేకుండా నోటిఫికేషన్ చేసి ఎందుకు అందరిని ఇట్లా టెన్షన్ కి గురి చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇవన్నీ చెయ్యొద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అని మాత్రం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు? మీరు ఎంతకాలం నుంచి ఉంటారు? సార్ మేము 2011 నుంచి ఉన్నామండి ఇక్కడ. నేను పెళ్లి చేసుకుని అత్తారింటికని నా తెలంగాణకు వచ్చానండి. అత్తారింటికి వస్తే ఇక్కడ నుంచి నువ్వు ఇది నీ ఊరు కాదు, నీ ఇది కాదు అన్నట్టు నన్ను తోస్తున్నట్టుందండి. అంటే పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చే రైట్స్ లేదా అండి? అలానే ఇప్పుడు మేము వచ్చి ఇక్కడికి వచ్చామండి. ఇన్నేళ్ళు వచ్చేసి ఇప్పుడే ఇన్నేళ్ళు లేనిది ఇప్పుడు కొత్తగా వచ్చిందండి. ఏదో బఫర్ జోన్ అంటున్నారు, ఈ ఏవో స్టాచ్యూస్ కోసం కావాలంటున్నారు, డెవలప్మెంట్ అంటున్నారు. నేను నిజంగా నా ఇన్నేళ్ల జీవితంలో నేను ఇలాంటి డెవలప్మెంట్ చూడలేదంటే, అంటే ఇల్లు ఒక లైఫ్ ని స్పాయిల్ చేసి చేస్తున్న డెవలప్మెంట్ నేను ఎక్కడా చూడలేదండి. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఎలా ఉందంటే ఇక్కడ ఇది బిల్డరు రిజిస్టర్ చేసిన వాళ్ళు హ్యాపీగా సంతోషంగా నిద్రపోతున్నారండి. కొన్న పాపానికి మేము అనుభవిస్తున్నాం ఇక్కడ. మాకేంటండి కర్మ? ఈఎంఐలు కట్టుకుంటూ ఇలా తిరుగుతూ జాబులు చేసే వాళ్ళమండి. మాకేం కర్మ చెప్పండి? వీకెండ్స్ లో ఇలా తిరిగేదానికి అన్ని వదులుకొని ఇట్లా తిరుగుతున్నాము. ఇప్పుడు అదే చూసాము, ఏదో మూసి డెవలప్మెంట్ అంటున్నారు కదా. సరే మేము గూగుల్లో సెర్చ్ చేసాం, ఇంతకుముందు ఇలాంటివి ఏమైనా డెవలప్మెంట్స్ ఇక్కడ జరిగాయా హైదరాబాద్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే దొరికింది. ఇలా ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు నాగోల్ దగ్గర ఏదో చేశారండి. సరే చూద్దాంలే, అది కూడా చూద్దాం, అదే ఎలా చేశారో అట్లీస్ట్ దానైనా ఎగ్జాంపుల్ గా వాళ్ళకి చూపిద్దామని చెప్పి మేము మొత్తం స్ట్రెచ్ అండి. వాళ్ళు ఏది చెప్తున్నారో ఆ 55 kilometers లో ఉన్న జనాలందరినీ ఎవరెవరు వీలవుతుందో వాళ్ళందరినీ తీసుకొచ్చి చూపిస్తుంది. మేము సర్వే చేసుకుంటున్నాం. అంటే ఓకే ఇలా ఉంది. ఇప్పుడు మీరు కూడా చూడండి, ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక రివర్, ఈ మూసీ రివర్ ఉంది, దాని వెనక అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎవరైనా కులగొట్టారండి? ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఏమైనా కులగొట్టారు? ఎందుకంటే మేబీ వాళ్ళు మనుషులకి వాల్యూ ఇచ్చారు, మనుషులకి ప్రయారిటీ ఇచ్చారు, అందుకని వాళ్ళ జీవితాలు బాగున్నాయి. ఈ రోజు మా జీవితాలు ఏమవుతుందండి? వీళ్ళు వచ్చి చూస్తే తెలంగాణలో చూస్తున్నారా అండి ఎన్ని ప్రాబ్లమ్స్ అండి? ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్ని ప్రాబ్లమ్స్ తప్ప ఇంకోటి లేదండి. ఎలా ఉందంటే ప్రాబ్లమ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణ అలా అయిపోయింది మనకి. ఇప్పుడు ఎలా ఉందంటే ఎప్పుడైనా ఈవెన్ ఈ విషయాన్ని స్టేటస్ లో పెట్టుకోవాలన్నా సిగ్గుపోతుందండి. ఏంటి మీరు ఇలా ఇంకా ఏమి ఇళ్ళకి ఇదా ఇచ్చేసినది? ఎంత గలీజ్ గా ఉంటుంది చెప్పండి అది. అయినా ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అండి. ఆయన అవును మొన్ననే చూసాను, ఆయన ఎంపీ గారు వచ్చి ఏదో మధుపార్క్ చెప్తున్నారండి, గాంధీ స్టాచ్యూది కాదు ఇది బఫర్ జోన్ కి అని చెప్పేసి. ఆయన డెవలప్మెంట్ కంట ఫస్ట్ సైడ్ లో ఉన్నవన్నీ కూలగొట్టి తర్వాత డిపిఆర్ చేస్తారంట. ఇది ఎక్కడిదండి? చిన్న పిల్లలకి ఇస్తే పీడిఎఫ్ లో చేసి చూపిస్తారండి. అంటే ఆల్రెడీ ఒక పిక్ తీసుకుంటారు, ఆ ఇళ్ళన్నీ రిమూవ్ చేస్తారు. అక్కడ ఎలాంటి కావాలంటే అలాంటి రిమూవ్, అది కూడా చేత కాదా మీకు? చిన్న పిల్లలు చేసే ఇలాంటి డిపిఆర్ కూడా మీకు చేత కదా? ఇల్లు కుల్లగొట్టే డిపిఆర్ చేయాలా? ఇది అసలు నాకు అర్థం, వీళ్ళకి నాలెడ్జ్ లేదనుకుంటా అండి. అందుకే చెప్పండి, వాళ్ళకి లేకపోతే చెప్పండి, మా అలాంటి వీళ్ళ ఇంజనీర్స్ కి ఇవ్వమని చెప్పండి, మేమే డిపిఆర్ తయారు చేసిస్తాం.
సో మేము ఫైనల్ గా చెప్పేదండి, వీఆర్ నాట్ అగేన్స్ట్ మూసీ రీజునివేషన్, బట్ వీఆర్ అగేన్స్ట్ విత్ మూసీ డెవలప్మెంట్. మీరు చెప్పండి, ఏం చెప్తారు ప్రభుత్వం? సో రెజ్యువనేషన్ ఆర్ డెవలప్మెంట్ ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో, వాళ్ళు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ దాన్ని ఏమైనా క్లీన్ చేసి ఆల్రెడీ ఉన్న దాన్ని కొంచెం చేసి చూపిస్తే మనకు కొంచెమైనా వాళ్ళని ఓకే వీళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు, వీళ్ళకి ఒక ప్రణాళిక ఉన్నది అని తెలుస్తుంది. స్టార్టింగే ఏమీ చేయకుండా డిపిఆర్ రాకుండా నేను 50 మీటర్ బఫర్ జోన్ లో ఉన్న ఇళ్ళలన్నీ తీసేసుకుంటా అంటే చిన్న పోరర్ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఒకటే మాట ఎదుకొస్తారు, ఆయన ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ గ్రాబ్ చేయాలి, ఇవ్వాలి. ఇప్పుడు హైదరాబాద్ ఇస్ అ ఐటీ హబ్. ఎప్పటి వరకు ఈయన రాకముందు వరకు ప్రశాంతంగా అందరూ బెంగళూరులో ఉన్న ఎక్కడున్నా అక్కడ కంజెన్షన్ అవుతున్నది, హైదరాబాద్ లో ఐటీ జాబ్స్ బాగున్నాయని అందరు ఇక్కడికి వచ్చేవారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఇల్లు కొంటే ఎక్కడ కొలగొడతారో తెలియదు, హైదరాబాద్ లో కంపెనీ పెడితే మళ్ళీ దాని మీద ఏమేమి ఎలిగేషన్స్ మోపి దానికోసం డబ్బులు తీసుకుంటారో తెలియదు. సో ఒక్కడు ఇల్లు కట్టుకోవడానికి భయపడుతున్నాడు, ల్యాండ్ తీసుకోవడానికి భయపడుతున్నాడు, కంపెనీ పెట్టడానికి భయపడుతున్నాడు. మరి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ప్రతి ఒక్క స్కూల్లో 2 lakhs 3 lakhs డొనేషన్ లేనిది మేము పిల్లల్ని చదివించలేకపోతున్నాం. ఇప్పుడు చదివించిన తర్వాత హైదరాబాద్ ఇలా ఉంటే మా పిల్లలు ఎక్కడికి వెళ్ళి జాబులు చేయాలి? ఇట్లానే కంటిన్యూ అయితే ఇలాగే డెమాలిషన్స్ చేస్తే ఎవరు ఇక్కడ ఉండడానికి కూడా ఇష్టపడరు. How Hyderabad was before 2 years and how is it now? Everywhere హైదరాబాద్ అంటే ఇల్లు కూలుస్తారు, ఇదే ముద్ర పడిపోయింది. ఎందుకు కూల్చాలి? ఇట్ వాజ్ నువ్వు నాకు ఇచ్చినవా, యూ గేవ్ మీ, నువ్వు నాకు తీసుకో అమ్మా ఈ భూమి ఇది నీది ఇల్లు అని కుక్కానికి ఇచ్చినవా చెప్పండి ఫస్ట్. మేము 70 lakhs 80 lakhs ఇప్పుడు 1 crore నడుస్తుంది మా దగ్గర ప్రాపర్టీ. అలాంటి ఇళ్లలో మేము డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈఎంఐలు కట్టుకుని ఈఎంఐలకి లోన్లు పెట్టుకుని అన్ని వెరిఫికేషన్స్ చేసుకున్నాం. మేము అంత తెలివి తక్కువ కాదు. టెక్నికల్ వ్యాలిడేషన్, లీగల్ వ్యాలిడేషన్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డన్. హెచ్ఎండిఏ వాళ్ళు వచ్చి వాటర్ బాడీస్కి ఓకే ఇట్స్ ఆల్ రైట్, అది నాలా అక్కడ 9 మీటర్ మీకు వెనకాలనే ఉన్నది, ప్రాబ్లం లేదు, అన్ని ఇచ్చినాక మేము తీసుకున్నాం. ఒక బుద్ధి ఉన్న ఏ మనిషి అయినా ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇవన్నీ చేసుకోకుండా చేయడు. 1 crore ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఎంత వెరిఫికేషన్ చేస్తుంటాం. అప్పుడు లేని బఫర్ జోన్స్ ఇప్పుడు ఇంక్రిమెంట్ చేసుకుని ఒక ప్రాపర్ ఇది లేదు. లైక్ ఏమి ఇస్తారు మీకు? ఓకే వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ for the development they can take, but what is the purpose of the development? People living there should know. వాళ్ళు ఏం చేయబోతున్నారు అక్కడ మాట్లాడితే ఇది డెవలప్ చేస్తాం ఏం చేయబోతున్నారు? డిపిఆర్ లేదు. MRDCLకి వెళ్ళి అక్కడ వాళ్ళని అడిగితే మీ ప్లాన్ ఏంటండి, ఎంతవరకు తీసుకుంటారు, అవసరమైనంత తీసుకుంటారు, అసలు ఎంత తీసుకుంటారు? నో ఐడియా. మాకు లేదమ్మా, మాకు తెలియదు, ఇంకా డిపిఆర్ రాలేదు, వచ్చినాక మేము చెప్తాం. ఇంకా పెట్టలేదు, స్టోన్స్ పెట్టినాక మేము చెప్తాం. మరి ముందే ఇల్లు కోసం ఎందుకని మాట్లాడుతున్నారు మీరు? ఏమీ లేకుండా ముందే ఇల్లు తీసేసుకుంటా అంటే ఆయన ఆల్రెడీ మాకు అక్కడ ఏం చెప్తున్నారు తెలుసా, మిమ్మల్ని మెంటల్ గా ప్రిపేర్ చేస్తాం. దేనికి మెంటల్ గా ప్రిపేర్ చేస్తారు? మా ఇల్లు ఇచ్చేమన్నా, ఎందుకు ఇస్తాం? మేము మెంటల్ వాళ్ళం అయితే కాదు, ఆల్రెడీ మాకు తెలుసు మాకు ఏం జరుగుతుందో, చుట్టూ అంతా చూస్తూనే ఉన్నాము, అన్ని తెలుసు, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో అన్ని అబ్జర్వ్ చేస్తున్నాము. ఇప్పుడు ఒకటే మేము రేవంత్ రెడ్డి గారిని ఏం అడుగుతున్నామంటే, మూసీ రెజ్యువనేషన్ కి మేము వ్యతిరేకం కాదు. మిగతా ప్రజలకి ఏమైనా సందేహం ఉంటే నేను ఇదే చెప్తున్నాను, మాకు మూసీ రెజ్యువనేషన్ కంపల్సరీ కావాలి. కానీ డెమాలిషన్స్ జరిగి అక్కడ కూడా ఒక శ్మశానాల మీద రోడ్లు వేస్తామంటే కుదరదు. ఎందుకంటే ఇల్లు పోతే ఇంకెందుకండి, మా టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంతా అక్కడే ఉంది, పిల్లల్ని పెంచుకోవాలి, ఎక్కడికి వెళ్ళిపోతాం మేము? మళ్ళీ జీరోకి తీసుకొచ్చేసి అక్కడ నుంచి ఎదగమంటే ఎక్కడి నుంచి ఎదుగుతాం మేము? ఆల్రెడీ 35 ఏళ్ళు 36 ఏళ్ళు వస్తున్నాయి మాకు, ఇంకా అక్కడ నుంచి జీరో నుంచి స్టార్ట్ చేస్తామా మేము? ఇదంతా కరెక్ట్ కాదు సార్. మీరు ఒక్కసారి ఆలోచించి ఫస్ట్ ఉన్న ప్లేస్ లో డెవలప్మెంట్ చేసి మాకు ఏదన్నా మంచి చేయగలిగితే అదొక్కటే చేయండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకొచ్చే లాభం మీరు ఇచ్చిన ఏ స్కీమ్స్ ఎన్ని కూడా మాకు ఏం రావు. ఎందుకంటే మేము ఓకే మేమే ఇంకొకరు డొనేట్ చేస్తాం తప్ప మేము ఆల్రెడీ ఆ స్కీమ్స్ లో వర్తించాం, మేము ఉన్న వాళ్ళం. ఎందుకంటే మా డబ్బులతో మేము మొత్తం మేమే ట్యాక్సులు కడుతున్నాం, మేమే అన్ని చేస్తున్నాం. సో అవి కాకుండా మీరు ఏమన్నా మాకు హెల్ప్ చేయగలిగితే మూసీని డెవలప్ చేయండి, మాకున్న వాళ్ళని అక్కడ సంతృప్తి పరచండి. ఆల్రెడీ మూసీ పక్కన మేము జీవిస్తున్నాం కదా, ఆల్రెడీ దానికి కొంచెం దూరంలోనే ఉన్నాం మేము, మరీ రివర్ బెడ్ లో ఏమి కట్టుకోలేము. వచ్చి చెక్ చేసుకోండి వీఆర్ అనే సేఫర్ ప్లేస్. మా దగ్గరకు ఒక్క చుక్క కూడా మీరు గండిపేట మొత్తం ఎత్తినా కానీ మాకు ఒక్క చుక్క కూడా టచ్ కాదు, మాకు వరదలు రావు, మేము ఎవ్వరూ మీ దగ్గరకు వచ్చి ముట్టుకోవట్లేదు. మాకు ఇది కావాలని మీరు ఏమైనా చేతనైతే మూసీని క్లీన్ చేసి రిటైనింగ్ వాల్స్ కట్టి మాకు అది మాత్రం చేయండి, సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వందలాది వేలాది మంది కుటుంబాలను రోడ్డు మీద పడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ చూస్తే హైదర్షా కోట్, మధు పార్క్ అపార్ట్మెంట్స్ నుంచి చాలా పెద్ద ఎత్తున వీళ్ళందరూ ఇల్లులు కోల్పోతున్న వాళ్ళంతా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీఆర్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు వారు 55 కిలోమీటర్ల
మూసీ బ్యూటిఫికేషన్ కోసం చేసిన ప్రణాళిక. అందులో భాగంగా 5 కిలోమీటర్లు పైలట్ ప్రాజెక్టు కూడా ఇక్కడ ఉప్పల్ బగాయత్ నాగూర్లో చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక్క ఇల్లు కూడా డిమాలిషన్ చేయకుండా వాళ్ళు ఎట్లా బ్యూటిఫికేషన్ చేయగలిగారు, రేవంత్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? మేము వచ్చి ఇక్కడ 5 కిలోమీటర్లు తిరిగి చూసి ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా మేము చెప్తామన్నా అని వీళ్ళందరూ కూడా బాధితులంతా కూడా ఇక్కడికి వచ్చి ఇదంతా చూడడం జరిగింది. ఈరోజు ఇక్కడ చూస్తే మన వెనక ఒక అపార్ట్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ ఎట్లయితే ఎన్విరాన్ టవర్స్ అని అక్కడ కనపడుతుందో ఇలాంటిదే అక్కడ మధు పార్క్ అపార్ట్మెంట్స్ కూడా మూసా ఒడ్డున ఉన్నది. మూసీ కూడా కాదు, మూసా ఒడ్డున ఉన్నది. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు పర్మిషన్ తీసుకొని కట్టుకున్నప్పుడు దానికి 9 మీటర్ల బఫర్ పర్మిషన్ తోనే తీసుకొని కట్టుకోవడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా ఎన్విరాన్ అపార్ట్మెంట్స్ కూడా అట్లనే ఉన్నది. ఇక్కడ ఎట్లయితే కేసీఆర్ గారు దాన్ని ముట్టుకోకుండా మీరు బ్యూటిఫికేషన్ చేసిరో, రేవంత్ రెడ్డి గారు మీరు కూడా అట్లనే బ్యూటిఫికేషన్ చేయండి. ఏదైతే కేసీఆర్ గారు ప్రణాళికలో భాగంగా 10-15 వేల కోట్లతోని మూసి మురికి నీళ్ళని ఎట్లయితే శుద్ధి చేయడానికి 3,800 కోట్లతోని ఎస్టీపీలు నిర్మించిండో, అదేవిధంగా 545 కోట్లతోని 14 బ్రిడ్జిలు నిర్మించడానికి శాంక్షన్ చేసిండో, అదేవిధంగా గోదావరి నీళ్ళని కాళేశ్వరం ద్వారా కొండపోచమ్మ నుండి గండిపేట నుండి మూసీకి తీసుకురావడానికి 1,100 కోట్లను వెచ్చిస్తూ శాంక్షన్ ఇచ్చిండో, వాటన్నిటిని అదే విధంగా తీసుకొని ఏ ఒక్క ఇల్లు ఒక్క గుడిసె కూడా పోకుండా మూసీని ఎట్లయితే డెవలప్ చేయడానికి వాళ్ళు ప్రణాళికలు రచించారో దాన్నే ఫాలో కండి. మా ఇళ్ళ జోలికి రండి. మేము కష్టపడి జీవితాంతం కష్టపడి లోన్లు పెట్టుకొని మా ఇల్లులు కట్టుకున్నాం. ఇప్పటికీ మా ఈఎంఐలు కూడా అయిపోలేదు. ఇక్కడ కొంతమంది మిలిటరీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు దేశ సేవ చేసి రిటైర్ అయ్యి రిటైర్మెంట్ బెనిఫిట్స్తోని వచ్చిన డబ్బులతోని ఇల్లులు కట్టుకుంటే వాళ్ళు దేశ సేవ చేసినందుకు రేవంత్ ప్రభుత్వం ఇస్తున్న ఈ బహుమతి 5 వాళ్ళకి ఇల్లు కూలగొట్టడం అనేది. ఇట్లా చాలా మంది వేలాది మంది బాధితులు ఈరోజు చూసుకుంటూ ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారు ఎట్లయితే చేసిరో అట్లే చేయండి అని వాళ్ళు చెప్పడానికి వాళ్ళు అక్కడి నుంచి దాదాపు 100-200 మంది మూసి బాధితులు అనే పేరు మీద ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అరాచకం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చే వరకు కూడా మేము తిరుగుతాం, మా ఇల్లులు మేము కాపాడుకుంటామని వాళ్ళు నిద్రాహారాలు లేకుండా రోజు భయంగా బతుకుతూ రాత్రి నిద్రలేని పరిస్థితులలో చిన్న పిల్లలు వేసుకొని వాళ్ళు తిరుగుతున్నారు. ఇప్పటికైనా ఆలోచించండి. అవసరం లేదు. ఏదైతే 11,000 కోట్లతో ఏదైతే కేసీఆర్ గారు ప్రణాళిక చేశారో దాంట్లో పార్కులు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, మంచినీళ్ళు ఉన్నాయి, అదేవిధంగా వాక్వేలు ఉన్నాయి, బ్రిడ్జిలు ఉన్నాయి. ఇక్కడ నుంచి 55 కిలోమీటర్ల రోడ్డు కూడా మొత్తం కనెక్టివిటీ ఉంది. దాన్ని మీరు ఫాలో అయితే మంచిది అనుకుంటున్నాం. ఒక విషయం మీకు గుర్తు చేయదలుచుకున్నాం. నిజంగా మీది లూటిఫికేషన్ కాదు బ్యూటిఫికేషనే అయితే కేసీఆర్ గారు 17 కోట్లతోని కిలోమీటర్కి డెవలప్మెంట్కి ప్రణాళిక చేస్తే ఈరోజు గంగా నది బ్యూటిఫికేషన్ కూడా గంగా నది పునరుజ్జీవానికి కూడా కిలోమీటర్కి 17 కోట్లు అవుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం 55 కిలోమీటర్లకు 1,50,000 కోట్లు అంటే కిలోమీటర్కి 2,700 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది? అంటే దీంట్లో దోచుకునేది ఎక్కువ, చేసేది తక్కువ. 11,000 కోట్లతోనే అయ్యే పని 1,50,000 కోట్లతో చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతున్నారు. ఈరోజు 5,000 కోట్లతోని గాంధీ విగ్రహం కట్టాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు వీళ్ళ ఇల్లులన్నీ చూస్తే దాదాపు 10-15 వేల కోట్ల రూపాయల ఆస్తులు. అవన్నీ 15 వేల కోట్ల రూపాయల ఆస్తులు తీసుకొని 5,000 కోట్లతోని గాంధీ విగ్రహం కడితే గాంధీ హర్షిస్తాడా? గాంధీ మనవడు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాడు. గాంధీ వాదం కూడా ఏంది అంటే ప్రజలు ఇబ్బంది పడకుండా ఏదైనా చేయాలని వారు చెప్పారు. కానీ ప్రజలను ఇబ్బంది పెట్టి వారి విగ్రహాలు కట్టాలని ఎప్పుడు కూడా గాంధీ చెప్పలేరు. ఈరోజు మీరు ఫ్యూచర్ సిటీ అని తీసుకున్నారు కదా, అక్కడ వేలాది ఎకరాలు ఉంది. మీరు విగ్రహాలే కట్టుకుంటారో ఇంకేదైనా బ్యూటిఫికేషన్ చేసుకుంటారో ఏమైనా చేసుకోండి, అక్కడ చేయండి, టూరిజం డెవలప్మెంట్ చేసుకోండి. కానీ ఇల్లులు కూలగొట్టి ఇళ్ళ మధ్యలో మీరు టూరిజం డెవలప్ చేయొద్దని వీళ్ళందరూ కూడా మళ్ళీ మీకు అందరు ప్రాధేయపడి చెప్తున్నారు. మళ్ళొక్కసారి పునరాలోచించుకోవాలని ఈ రేవంత్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మూసి బాధితులందరూ కూడా రియల్ ఎస్టేట్ కోసమే డెవలప్మెంట్ చేస్తున్నారు అంటున్నారు సార్, దాన్ని మీరు ఏమంటారు సార్? అదే చెప్తున్నాం కదండి. ఇప్పుడు ఈ 5.5 కిలోమీటర్లు మేము డెవలప్మెంట్ చేసి పైలట్ ప్రాజెక్ట్గా చేసి చూపించినాం కదా. నిజంగా మీది రియల్ ఎస్టేట్ బిజినెస్ కాకుండా ప్రజల కోసమే అయితే ఇట్లనే చేయండి. అక్కడెందుకు ఇల్లులు తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది? 5-6 వేల కోట్లు పెట్టి నువ్వు విగ్రహాలు కట్టడానికి ఏమవసరం? ఖచ్చితంగా సింగపూర్లో కానీ కొరియాలో కానీ మీరు ఎక్కడైతే చూసొచ్చి మేము డెవలప్మెంట్ చేస్తున్నాం అంటున్నారో ఏ ఒక్క దేశంలో అయినా ఒక్క ఇల్లైనా కూల్చి వాళ్ళు డెవలప్ చేసిరా? మీరు ఒకసారి మాట్లాడండి, తెలుసుకోండి. ఆ దేశంలో ఎవరినైనా అడగండి, ఎక్కడైనా ఒక ఇల్లైనా కూలిపోయిందా అని అడగండి. వాళ్ళు ఎట్లయితే డెవలప్ చేసిరో అట్లే చేయండి. ఉన్న దాంట్లోనే డెవలప్ చేయండి అని అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.
కావాలంటే మీకు నీళ్ళ ప్రవాహానికి సరిపోదు అనుకున్నప్పుడు వెడల్పు బదులు లోతు ఎక్కువ తీసి దాన్ని చేసుకోండి అని అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వంగా మీరు కూడా ఆలోచించాలి. ప్రభుత్వం అంటే ప్రజల పక్షాన పనిచేసేటట్టు ఉండాలి, ప్రజల కోసం పనిచేసేటట్టు ఉండాలి, కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రభుత్వం ఎప్పుడు కూడా పనిచేయద్దు. కేసీఆర్ గారు కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. ఒక్క ఇల్లైనా ఒక్క గుడిసె కూడా కూలిపోకుండా మనం మూసీని డెవలప్ చేయాలి అని అప్పుడు ఎట్లయితే నిర్ణయం తీసుకున్నారో ఈ రేవంత్ ప్రభుత్వం కూడా అట్లే చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. న్యూసీ బ్యూటిఫికేషన్, న్యూసీ బ్యూటిఫికేషన్. డబ్బులు వద్దు, డబ్బులు వద్దు.